సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 267 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుని ఇటీవల మృతి చెందిన 2 మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలను పద్మావతి రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల్లో ఆగస్టు నెలలో అప్లై చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క నెలలోని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు. అట్టూరి మహేందర్ రెడ్డి నారాయణపురం, ఇక్కడ చూడండి మేడం. ఓకే, తాటికొండ సీతారామమ్మ వేణుగోపాల్పురం, ఇక్కడ చూడమ్మా సార్. రైట్, ఓకే. నెక్స్ట్ గోపాల్పురం, పొదిల అంజమ్మ జరిపోతులగూడెం, నెక్స్ట్ జరిపోతులగూడెం. ఓకే, నెక్స్ట్ తేజావత్ భానుప్రసాద్, నెక్స్ట్ ఓకే. ఎక్లాస్ ఖాన్ పేట, జీనా ఎక్లాస్ ఖాన్ పేట, కరివిరాల చింతకుండ్ల నారాయణమ్మ, పల్లా రమేష్ రెడ్డి వల్లాపురం, లింగయ్య రామచంద్రపురం, నెక్స్ట్ చాకిరాల 17 కుక్కడపు రజిత శ్రీపురం, మొక్క రాయపూడి లక్ష్మి సిరిపురం, బొమ్మల నారగాని అక్షయ, పల్లపు భరత్ నారాయణపురం, హుసేన్ బి, నెక్స్ట్ టోకెన్ నెంబర్ బుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, కొండ లక్ష్మయ్య చిలుకూరు, నునామత్ ప్రవీణ్, బద్దిని పెదపుల్లయ్య బేదవాళ్ళు తీసుకోండి. అనంతగిరి మండలాలకి 39 చెక్కులు అని కలిపి 13,10,000, చిలుకూరుకి 31 చెక్కులు విలువ అన్ని కలిపి 9,95,000, కోదాడ రూరల్ 32 చెక్కులు 12,17,000, కోదాడ టౌన్ కి కూడా 32 చెక్కులు 10,41,000, మోతేకి 54 చెక్కులు 16,02,500, మునగాలకి 40 చెక్కులు దాని మొత్తం కలిపి 12,02,500, నడిగూడెం 36 చెక్కులు 12,65,000, ఇంకా ఇతరులు ముగ్గురికి 1,45,000, మొత్తం కలిపి 267 చెక్కులు ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ వాల్యూ దాటిది 87,78,500 రూపాయలు. మనం ఇది కేవలము ఒక్క నెలలో, మొన్న సెప్టెంబర్లో వచ్చిన నెలలోది మాత్రమే, ఆగస్టులో వచ్చిన అప్లికేషన్స్ కి మనము 267 మందికి ఇంత విలువ దాదాపు 90 లక్షల వరకు ఈరోజు ప్రభుత్వం తరఫున ఇవ్వబడింది. అండ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళిద్దరికి వాళ్ళు చనిపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకం తీసుకొచ్చింది. వాళ్ళిద్దరికి కూడా నామినీస్ కి 2 లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబాలకి, 2 కుటుంబాలకి ఇవ్వబడింది. థ్యాంక్ యూ.